హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి టీవీ సినిమా. మా టీవీలో మనందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేసిన కిరాక్ బాయ్స్ కిల్లాడి గర్ల్స్ మళ్ళీ వచ్చేస్తున్నారనమాట. ఇప్పుడు మాత్రం డబ్బల్ డమ్మాకా ఎంటర్టైన్మెంట్తో. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రోహిణి గారు. హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. సో ఫస్ట్ సీజన్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారనమాట. సో సెకండ్ సీజన్లో కొంచెం ప్రోమో టీజర్ ఇదంతా చూస్తే ఇంకా ఎలా ఉంటుందా అనేసి మాకు కొంచెం ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది. హౌ యూ ఫీలింగ్ అబౌట్ దట్? నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి షోస్తో మళ్ళీ నేను వస్తున్నాను. సీజన్ 1 చూసాను, క్రేజీ ఉంది అసలు. అండ్ అంతకు మించి కాంపిటీషన్స్, అంతకు మించి తగ్ ఆఫ్ ఫార్ అన్నట్టుగా ఉంది మా బాయ్స్కి గర్ల్స్కి. సో చూడాలి ఎలా ఉంటుందని చెప్పేసి మేమైతే ఫుల్ ఎంటర్టైనింగ్గా ప్రతి ఎపిసోడ్ ప్లానింగ్ అయితే చాలా క్రేజీ ఉంది. సో ఆడియన్స్ కూడా ఫుల్ ఎక్సైట్ అవుతారు. సో రోహిణి గారు అనగానే ఫిజికల్ టాస్క్లో వచ్చేసి అస్సలు తగ్గేదేలే అనేలా ఉంటారు కదా. ఇప్పుడు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? ఇప్పుడు ఫిజికల్ టాస్క్లు అంటే నాకు కొంచెం ప్రాబ్లం, నాకు లెగ్ ఇష్యూ ఉంది కదా. సో ఇంతకు ముందులాగా అంత యాక్టివ్గా ఫిజికల్ టాస్క్లో ఇన్వాల్వ్ అవ్వకపోయినా నాకు ఏదైతే పవర్ ఉందో దాన్ని యూస్ చేసుకొని టాస్క్ని బట్టి మా వాళ్ళ నుంచి పంపించడమో లేకపోతే ఎవరు ఆడతారో దాన్ని బట్టి చెయ్యాలి, ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. మీరు అసలు ఫిజికల్ టాస్క్ చేయకపోయినా పర్లేదండి, మీరు ఉంటే చాలు. అంటే ఆ కామెడీ టైమింగ్ కానీ రోహిణి గారు ఉంటే అసలు అతుక్కుపోతారు అనమాట టీవీస్కి. ఓ థ్యాంక్ యూ. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ జర్నీని ఇక్కడి వరకు వచ్చారు? నేను ఆఫ్టర్ బిగ్ బాస్ ఈ షోకి రావడం జరిగింది. స్టార్ మా పరివార్ అప్పుడప్పుడు వచ్చినా కూడా ఇది కంటిన్యూ ఒక 26 ఎపిసోడ్ షో. లాంచ్ ఎవ్రీథింగ్ చాలా క్రేజీగా లాంచ్ చేశారు. అండ్ తీసుకున్న కంటెస్టెంట్స్ కూడా సూపర్ క్రేజీ, ఒక్కొక్క జోనర్కి సంబంధించి ఒక్కొక్కలా ఎంటర్టైన్ చేసేవాళ్ళు. సో చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అలాగే ఉంటుంది. సో డెఫినెట్గా చూడాలి. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ షో నుంచి. మేము కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అనేసరికి మేము అసలు ఎక్స్పెక్టేషన్స్ పీక్స్కి వెళ్ళిపోతాయి అనమాట. ఆ గొడవలు అయినా ఆ ఫన్ అయినా అసలు ఏ షోలో ఉండదు అనిపిస్తుంది. లాస్ట్ సీజన్ బాయ్స్ గెలిచారు. సో ఈ సీజన్ ఎలా అయినా గర్ల్స్ని గెలిపించాలి అని ఉంది నాకు మనసులో. సో ఏదైనా చేసి ఆల్రెడీ ఏదో గెలిచినట్టున్నాం. అంటే ఇంకా మీరు ఎప్పుడు ఇది టెలికాస్ట్ చేస్తారు? లేదు అంటే మోస్ట్ ఆఫ్ ద టాస్క్ బాయ్స్ అంటే ఆబ్వియస్గా ఫిజికల్ టాస్క్లో కానీ లేకపోతే వాళ్ళ పవర్తో అమ్మాయిలు కొంచెం తగ్గి ఉంటారు. బట్ స్టిల్ కాంపిటీషన్ చాలా గట్టిగా ఇస్తున్నాము. తప్పకుండా ఈసారి గర్ల్స్ విన్ అవుతారు. ఓకే, సో ఫైనల్గా మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి మూవీస్ గురించి? మూవీస్ అయితే ప్రెజెంట్ ఛాంపియన్ చేస్తున్నా మన రోషన్ గారిది. అండ్ కొన్ని మూవీస్ ఉన్నాయి, అవి ఇంకా నేమ్స్ మనకి తెలియదు, ప్రొడక్షన్ నెంబర్స్ అట్లా ఉన్నాయి. సో మంచి క్యారెక్టర్స్, మంచి సినిమాలు చేస్తున్నాను, త్వరలో చెప్తాను. ఓకే, సో ఎక్సైటింగ్ అన్నమాట. ఛాంపియన్ అనేది చాలా సైలెంట్ గా వస్తుంది మూవీ. కొన్ని మూవీస్ అదే టీజర్ లాంచ్ చేశారు. కొన్ని మూవీస్ ఏంటంటే సైలెంట్ గా వచ్చి ఒకేసారి బ్లాస్ట్ అవుతాయి అన్నమాట. దాని మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? నేనేం పెట్టుకోకూడదని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నా గురించి ఇప్పుడు నా రోల్ ఉంటుందా లేదా, లేకపోతే ఆ ట్రాక్ తీసేస్తారా ఎందుకంటే కొన్ని మూవీస్లో అలానే అయింది. ఇప్పుడు గేమ్ చేంజర్ చేశానని ముందు చాలా ఎక్సైట్ అయ్యాను, బట్ సినిమా వచ్చేసరికి ఐ వాజ్ నాట్ దేర్. ఓకే, అవి ఎలా డీల్ చేస్తారు? అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, అరే వస్తుంది నేను కూడా స్క్రీన్ మీద కనిపిస్తాను ఇంత మంచి మూవీలో అనేసి. డీలింగ్ ఏం లేదు, అప్పుడు ఎంత ఎక్సైట్ అవుతాం, అబ్బా లేనా అని చెప్పి మొత్తం డల్ అయిపోతాం. బట్ ఫైన్, మనకి ఏది రావాలి ఏది ఉండాలని చెప్పేసి అంతా వాళ్ళ దయ కాబట్టి నేను ఫ్లోలో వెళ్ళిపోతుంటా. ఓకే ఇది మనది అనుకుంటే వస్తుంది, లేకపోతే లేదు అన్న పాయింట్లో ఉంటాను. సో అంతే. మేము మాత్రం అనుకుంటాం రోహిణి గారు ఒక మంచి మూవీలో ఉండాలి, మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనేసి. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ కిరాక్ బాయ్స్ అండ్ కిల్లాడి గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. కిరాక్ బాయ్స్ గురించి, కిల్లాడి గర్ల్స్ గురించి మన వ్యూవర్స్కి ఏం చెప్తారు? సో చెప్పేది అందరికీ ఒకటే, కుటుంబ సమేతంగా అందరూ స్టార్మాలో వచ్చే ఈ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2ని తప్పకుండా చూడండి. ఓన్లీ ఆన్ స్టార్మా ఎవ్రీ సాటర్డే 9 o'clockకి. అండ్ ఈ 29th నుంచి స్టార్ట్ అవుతుంది. డోంట్ మిస్ టు వాచ్. సో చూసేసారు కదా, స్టార్మాలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ వచ్చేస్తుంది. మిస్ అవ్వకుండా ఈ 29th కి 30th కి చూసేయండి.